హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. వరమేదారి చేరవ 22వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆర్యన్ రూమ్లోకి వెళ్ళి లాపీ తెచ్చుకుని దివాన్ మీద సిట్టింగ్ వేశాడు వర్క్ చేసుకుందామని. అప్పటికే మిగిలిన వాళ్ళు నిద్రపోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. లాపీ అయితే ఓపెన్ చేశాడు కానీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి నిద్ర ముంచుకు వచ్చి. నైట్ నిద్ర లేకపోవడంతో కళ్ళు నలుపుతూ చూస్తుంటే ఒక్కో లెటర్ 4 వేసి కనిపిస్తుంటే ఇక వర్క్ చేయలేక లాపీని షట్ డౌన్ చేసి బ్లాంకెట్ కోసం రూమ్కి వెళ్ళాడు. గొడ్లగోపల ఇంతంత కళ్ళేసుకుని బెడ్ మధ్యలో బస్కి వేసుకుని కూర్చుని బొగ్గల మీద చేతులు ఆంచి చూస్తుంది హారిక. హారిక ఫోన్ చూసి ఇదేంటి పడుకోకుండా ఇలా గోరక కాపలా కాస్తుంది అని మనసులో అనుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి బ్లాంకెట్ తీసుకుని వెళ్తుంటే చెంగున లేడిలా దూకి ఆర్యన్ ముందు ల్యాండ్ అయింది. ఎగాదిగా చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు ఆర్యన్. నీ చూపులు నాకేం పట్టవు అన్నట్లు చూస్తూ డోర్కి అడ్డంగా నిలబడింది హారిక. ఏంటి నేనసా అంటూ బేస్ వాయిస్తో అడిగాడు ఆర్యన్. ఆ వాయిస్లో రాయల్టీకి కొంచెం జంకి అయినా తగ్గకుండా ఇక్కడే పడుకో అంటూ యాటిట్యూడ్ లుక్తో చెప్పింది. నాకు తెలుసు ఎక్కడ పడుకోవాలో, నువ్వు చెప్పనవసరం లేదు అంటూ ఎక్కడా బెండ్ అవ్వకుండా చెప్పాడు ఆర్యన్. బలుపు అని గింజుకుంటూ ప్లీజ్ నన్ను క్షమించు అని తగ్గి రిక్వెస్ట్ చేసింది హారిక. బటనవేలుతో నొసల మీద రుద్దుకుంటూ వెనక్కి వెళ్ళి సోఫాలో కూర్చుని రాయలా కూర్చో అని తన పక్క ప్లేస్ చూపించాడు ఆర్యన్. ఇప్పుడు నాకు క్లాస్ చెప్తాడు కాబోలు. అందమైన పెళ్ళం వరించి ఎదురుగా అందాలు ఆరబోస్తుంటే అదేం పట్టించుకోకుండా క్లాస్ ఇంపార్టెంట్ అనుకుంటా ఈయనకు అని గొణుకుతూ వచ్చి పక్కనే కూర్చుంది హారిక. హారిక పాటలన్నీ చూస్తూ నవ్వు వస్తున్నా పంటి బిగువన నవ్వు దాచి మొహం సీరియస్గా పెట్టి చూస్తున్నాడు ఆర్యన్. ముండి గోడ మీద కొండముచ్చులా ఎలా చూస్తున్నాడో ఎంతేసి కళ్ళేసుకొని అని ఇన్నర్లో గింజుకుంది. చెప్పిప్పుడు ఏంటి నీ బాధ అని అడిగాడు ఆర్యన్. ఏం చెప్పాలో తెలియక మౌనంగా తన చేతి వేళను చూసుకుంటుంది. లుక్ హారిక, నేను ఏదో హెల్ప్ చేశాని నువ్వు నాపై ఎఫెక్షన్ పెంచుకోని అవసరం లేదు. క్షణానికోసారి మారే నిలకడలేని నీ మనసంటే నాకు నమ్మకం లేదు. నువ్వు ఇంకో డ్రామా ప్లే చేసి వెళ్ళిపోతే తట్టుకునేంత ఓపిక శక్తి నాకు లేవు. నాకు ఏదన్నా అయితే నాపై ఆధారపడిన నా కుటుంబం చాలా సఫర్ అవుతుంది అని గ్యాప్ ఇచ్చి నీపై జాలి దయతో నేను నీతో మింగిల్ అవ్వలేదు. ప్రేమతోనే దగ్గరయ్యాను. మత్తులో ఉన్నప్పుడు నా ప్రేమను చూపించాలని నేను అసలు అనుకోలేదు. నీకుగా నువ్వు నన్ను ఇష్టపడి ప్రేమతో వస్తే నీ ప్రేమను అందుకోవాలనుకున్నా. ఇది నిజం. బలవంతంగా తాళి కట్టాని కాపురం బలవంతంగా చేయలేను. అప్పుడు ఆవేశం, ఇప్పుడు ఆలోచన. నువ్వు మారి నాకు నువ్వే కావాలి ఆర్య అన్న రోజున మూసుకున్న నా హృదయ తలుపులు తెరుచుకుంటాయి. నైట్ జరిగిన దానికి రియల్లీ సారీ. తప్పని స్థితిలో నిన్ను టచ్ చేశాను అంతే. వేరే ఎటువంటి ఇంటెన్షన్ లేదు. మీ మామ్ చెప్పిందని ఎవరో చెప్పారని గడియకోలా బిహేవ్ చేసే నీ ప్రవర్తన అంటే ఐ హేట్ యు అని చాలా సూటిగా తన ఒపీనియన్ చెప్పేసరికి కళ్ళనీళ్ళు బటబటా కార్చేస్తూ సారీ ఆర్యన్, నేను చేసిన తప్పే, నన్ను క్షమించలేవా అని బేలగా అడిగింది హారిక. నువ్వు నన్ను చీట్ చేయడానికి లవ్ గేమ్ ఆడేవేమో, కానీ నేను నిజంగానే ప్రేమిస్తున్నా. అది ఎప్పటికీ మారదు. నువ్వు మనస్ఫూర్తిగా నా చెయ్యి అందుకోవాలి. అప్పుడే మన బంధం నిలబడుతుంది అని గుడ్ నైట్ చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు ఆర్యన్. ఎడతెగని ఆలోచనలతో గడిపి నన్ను నేను ప్రూవ్ చేసుకొని నీ చెయ్యి అందుకుంటా ఆర్య. నీ ప్రేమని నమ్మకాన్ని గెలుచుకుంటా అనుకుంది హారిక. ఆఫీస్లో ఉన్న ఆర్యన్కి ఫోన్ చేశారు సత్యదేవ్. లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అన్నాడు కూల్గా. నువ్వే చెప్పాలి అల్లుడు. ఏంటి కథా కమామేశం అంటూ అల్లరిగా అడిగాడు సత్య. ముసలాడివి మీకెందుకు చెప్పండి, కథలు కాకరగాయ అని కౌంటర్ వేశాడు ఆర్యన్. ఓయ్ అల్లుడు, నేనేం ముసలివాణ్ణి కాదు. నా బాడీ ఫిజిక్స్ చూసావా అని ఉడుక్కుంటూ అడిగారు సత్యదేవ్. ఆర్యన్ చిన్నగా నవ్వుకొని నాకు అదే పని. మరి మీ వంపు సొంపులు చూడడానికి మీరేమన్నా కత్రినా కైఫా అనుకుంటున్నారా? ఎండిపోయిన పొట్లకాయలా ఉంటుంది బాడీ బిల్డర్లు
ఒకటి అంటూ ఉడికించారు. నీకు కుళ్ళుబోతుడా అని చిటపట్లాడుతూ, ఏమంది బేబీ, నీతో సవ్యంగానే ఉందా అని ఆతృతగా అడిగారు సత్యదేవ్. బండి లైన్లోకి వచ్చింది, కానీ నేనే సైడ్ చేశా అన్నారు ఆర్యన్. ఏం రోగం? ప్రేమ రోగం. చేతికి అందిన అమృత కలశం చేయి జారిపోతుందేమో అని భయం అన్నాడు ఆర్యన్. బేబీ రియలైజ్ అయింది కదా అల్లుడు. నాకు కావాల్సింది రియలైజ్ కావడం కాదు, తన డిసిషన్ మీద స్టాండ్ కావడం. తన చైల్డ్ బిహేవియర్ నుండి పర్ఫెక్ట్ ఉమెన్గా మారి నా బిడ్డలకు గుడ్ మదర్ అనిపించుకోవాలి. అలా మారే వరకు అంతే అని మా అత్త క్వాలిటీస్ ఏవి నా పెళ్ళంలో మచ్చుకు కూడా కనపడకూడదంటే నేను మీలా వీక్ అయితే కుదరదు కదా మావయ్య అంటూ సాగదీశాడు ఆర్యన్. అంటే నేను వీక్ అని ఎత్తిపొడుస్తున్నావా? ఎత్తి లేదు, దింపి లేదు. నేను టూ ఫ్రాంక్గా చెప్తున్నా. అల్లుడు నాకు మండుతుంది. గుడ్, చెద్దపెట్టిలో దూరండి, చల్లబడతారు. బై మావయ్య అంటూ కట్ చేశాడు ఆర్యన్. షో, మరీ కంత్రిగాడు అయిపోయాడు. ఆడుకుంటున్నాడు, ఏం చేస్తాం. మంత్రసాని బ్రతికైపోయింది. కోరి మరీ కూతుర్నిచ్చి అన్నీ తలబాదుకున్నాడు సత్యదేవ్. మరీ ఎడమొహాలు పెడమొహాలు ఉండకుండా నార్మల్గానే ఉంటున్నారు ఇద్దరు. అది చూసి విజయ్ గారు సంతోషపడ్డారు. వాళ్ళ మధ్య దూరం త్వరలోనే దగ్గరై పరిపూర్ణ బంధంగా నిలుస్తుందని ఆశ కలిగింది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు విక్రాంత్. అది తెలిసి సత్యదేవ్ వెళ్ళాడు తేల్చాల్సిన లెక్కలు తేల్చడానికి. ముందే బాగా ప్రిపేర్ అయి ఉన్నారు బాబు కొడుకులిద్దరు, ఎలా మేనేజ్ చెయ్యాలో అని. ఉగ్రుడై వచ్చాడు సత్యదేవ్. మొహం అంతా విచారంగా పెట్టుకుని కూర్చున్నాడు దినకర్. రే, ఎక్కడ్రా నీ కొడుకు అంటూ చాలా కోపంగా అరిచాడు సత్యదేవ్. బావా, నువ్వా రా అంటూ లేచి బాధను మొహం మీద పులుముకొని బెడ్ మీదే ఉన్నాడు అన్నాడు దినకర్. నా అల్లుడు దయతలచి బెడ్ ఎక్కించాడు, అదే నేనైతే పాడెక్కించేవాడిని వాడు చేసిన ఏదో పనికి అంటూ రౌద్రంగా అరిచాడు సత్యదేవ్. నువ్వేమంటున్నావో నాకు ఏం అర్థం కావట్లేదు. విక్కీ అంత తప్పేం చేశాడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏమీ ఎరగనట్లు అడిగాడు దినకర్. రేయ్, వేసిన ఏదో డ్రామాలు చాలు. ఇంకోసారి నా ఇంటి వైపు కానీ నా బిడ్డ వైపు కానీ మీ అబ్బా కొడుకులు నీడ పడిందా నాలో రాక్షసుని చూస్తారు. నీ బేవర్స్ కొడుక్కి కూడా చెప్పు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని వేలు చూపించి, ఇంకోసారి ఎక్స్ట్రాలు చేస్తే పాతాళానికి తొక్కేస్తా, నాకు కానీ కాకరేగితే మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు సత్యదేవ్. సత్యదేవ్ వెళ్ళగానే కోపంతో ఊగిపోతూ, రేయ్, నీ కూతుర్ని నా కొడుకు కాలి కింద చెప్పు నువ్వు చేయకపోతే నేను దినకర్నే కాదు, నువ్వు కాదురా, పాతాళానికి తొక్కేది మేమే నిన్ను తొక్కుతాము. నీ పెళ్ళం మా గ్రిప్లో ఉండగా నువ్వేంట్రా మమ్మల్ని పీకేది, చూస్తారా నీ ఎగురుబాటు ఎన్నాళ్ళో అంటూ చిందులు వేశాడు. కూతుర్ని చూడాలని మనసు తపించిపోతుంది. ఏం చేయాలో తెలియక తికమక పడింది చాముండేశ్వరి. వర్క్ చేసుకుంటున్న సత్యని చూసి ఏమండి అంటూ స్వీట్గా అండ్ సాఫ్ట్గా పిలిచింది. ఊహూ లేదు సత్యదేవ్. నాకు డాలీ మీద భ్రమారింది, ఒకసారి చూసి వస్తాంది. చూసి వస్తావా లేక కాల్చి వస్తావా? మళ్ళీ ఏం ప్లాన్ వేశావు నీ గుంటనక్క అన్నతో కలిసి అంటూ హేళన చేశాడు సత్యదేవ్. మీరు మరీను అంటూ మూతి వంకలు తిప్పుతూ సాగదీసి, మేమేం ప్లాన్లు సింగినాదం చేయలేదు, మీది అంతా ఒత్త అనుమానమే అంటూ చేతులు తిప్పుతూ అంది చాముండి. అబ్బచ్చా, మాకు తెలీదు మీ జాతి కుక్కబుద్ధి. నీ డప్పు ఎవరి దగ్గరైనా కొట్టు, నా దగ్గర కాదు అని నువ్వు పార్టీలు పబ్బులు అంటూ నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు, నో ప్రాబ్లం. నా బేబీని ఆ రొంపులోకి లాగేయాలని చూస్తే నాలోని రాక్షసుని చూస్తావు. ఇది మైండ్లో ఫీడ్ చేసుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి, ఈ సండే బేబీని నేనే మన ఇంటికి తీసుకొస్తా అని వెళ్ళిపోయాడు సత్యదేవ్. ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఇది చాలు, నా డాలీ మనసుని నేను మార్చుకుంటా, నా దగ్గరకు వస్తే చేసుకుంటా అనుకుంది కన్నింగా చాముండి. మహాతల్లివి, నీలాంటి అమ్మలుంటే అల్లుళ్ళందరికీ సన్యాసమే గతి దేవుడా. హారిక ఇంటికి వస్తుందని తెలిసి ఒక స్టోరీ రెడీ చేసుకుని ఫుల్గా ప్రిపేర్ అయ్యాడు విక్రాంత్. తనకు ఆ కథ వినిపించి మళ్ళీ తన వైపుకు తిప్పుకోవాలనే పక్కా స్కెచ్తో రెడీగా ఉన్నాడు. ఆర్యన్ని అడిగారు సత్యదేవ్ హారికని ఇంటికి తీసుకెళ్తా అని. ఆయనే స్వయంగా అడిగాక వద్దంటే బాగోదని విజయ్ గారు చెప్పడంతో ఇష్టం లేకపోయినా సరే సరే అన్నాడు ఆర్యన్.
స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యార్.